వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండేటువంటి సింహపురి అంటే నెల్లూరు జిల్లాలో ఈసారి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అక్కడ వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా కనపడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక వార్తని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడుకి సంబంధించి సింహపురి కూటమి గెలుపు బరి అంటూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, కంచుకోటలో వైకాపా కకాబికలం, నాడు క్లీన్ స్వీప్, నేడు సీన్ రివర్స్తో బేజారు, వేమిరెడ్డి ఆనం కలయికతో కూటమికి ప్రధాన సామాజిక వర్గం అండా, పథకాలనే నమ్ముకున్న అధికార పార్టీ, నెల్లూరు నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి అంటూ ఈనాడు అసలు సింహపురి గురించి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. 2019లో చూసుకున్నట్లయితే 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అసలు నెల్లూరు జిల్లా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం అంటే 2024లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఇక్కడ ఎదురు గాలి వీయబోతుందని, సీన్ రివర్స్ కాబోతుంది. అంటే సింహపురిలో ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి సత్తా చాటబోతుంది అనేది ఈ వార్త యొక్క సారాంశం. అసలు మనం ఫస్ట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే, సింహపురి అంటే వైకాపాకు కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన 2 ఎన్నికల్లోనూ నెల్లూరు లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైకాపా క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సింహపురిలో తెలుగుదేశం కూటమి గెలుపు బరిగా నిలవబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో వైకాపాకు ఘోర పరాభవం తప్పదనేది మెజారిటీ ప్రజల మాట. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఈనాడు ప్రతినిధి పర్యటించి స్థానికులతో మాట్లాడినప్పుడు అసలు ఎన్నికల వేళ నెల్లూరు లోక్సభ స్థానం ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ బరిలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి మాత్రం విజయసాయి రెడ్డి గారు అక్కడ బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఈసారి పోరు హోరాహోరీగా ఉండబోతుంది అంటూ అందరూ భావించినప్పటికీ సీన్ మాత్రం క్షేత్రస్థాయిలో అలా లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కూటమే ఈ సింహపురిలో సత్తా చాటబోతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా లోక్సభ స్థానాన్ని కూడా టీడీపీ కూటమే కైవసం చేసుకోబోతుంది అన్నట్లుగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఈనాడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లుగా ఈ ఆర్టికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆనంతో పాటుగా వేమిరెడ్డి ఇప్పుడు టీడీపీ కూటమిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఈసారి తెలుగుదేశం కూటమికే మద్దతు తెలపబోతున్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. బుచ్చిరెడ్డిపాలెంలో ఒక మధ్య వయస్కుడైనటువంటి ఓ ముస్లిం వ్యక్తిని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు వెళ్ళి క్వశ్చన్ అడిగారు. వేమిరెడ్డి వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి కలయికతో జిల్లాలో కూటమికి అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా బలం పెరిగింది. కూటమికి మంచి ఫలితాలు తప్పవు అంటూ బుచ్చిరెడ్డిపాలెంలో ఒక మధ్య వయస్కుడైనటువంటి ఒక ముస్లిం వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఇవి. తెలుగుదేశం, జనసేన ఇటు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినటువంటి నేపథ్యంలో మైనారిటీలు కూటమికి దూరం కాబోతున్నారు అంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ముస్లింలు కూడా కూటమి వైపే ఉన్నారు అని చెప్పేందుకు ఒక ఉదాహరణ ఇది. బుచ్చిరెడ్డిపాలెంలో మధ్య వయస్కుడైనటువంటి ఒక ముస్లిం వ్యక్తిని అసలు ఈసారి మీ సింహపూర్లో ఏం జరగబోతుంది, నెల్లూరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది అని అడగ్గా
వేమిరెడ్డి వచ్చాక ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి కలయికతో జిల్లాలో కూటమికి ఆర్థికంగా అలాగే రాజకీయంగా రెండు రకాలుగా కలిసి వచ్చింది. సో కూటమే ఈసారి మా జిల్లాలో సత్తా చాటగలదు అన్నట్లుగా ఆయన చెప్తున్నట్లుగా రాశారు. నెక్స్ట్, కావల్లో ఒక యువకుడిని అడగగా ఇన్నాళ్ళు రెడ్డి గారు ఉన్నందుకు వైకాపా బలంగా ఉంది, ఇప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, గ్రామాల్లో వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్నాళ్ళు రెడ్డి గారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్నాళ్ళు వైకాపాలో ఉన్న నేపథ్యంలో రెడ్లందరూ కూడా వైకాపాకే ఓటేశారు. కానీ ఈసారి మాత్రం ఆయన టీడీపీ నుంచి ఎంపీ బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అక్కడ గెలిచే అవకాశం ఉంది. గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా కావలపట్నంలో ఒక యువకుడు చెప్తున్నట్టుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి పెద్దగా కలిసి వచ్చే అంశాలేమీ జిల్లాలో కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో ఇక్కడ సాగించిన అవినీతి అరాచకాలు ఆ పార్టీని ముందుకు కదలనివ్వని పరిస్థితి. మరీ ముఖ్యంగా సాయిరెడ్డిపై జిల్లాలో సానుకూలత లేదు. సాయిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాకే ఇక్కడికి వచ్చారు తప్ప నెల్లూరు జిల్లా వ్యక్తిగా ఆయన జిల్లాకు ఏం చేశారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ అసలు ఆ జిల్లాకు ఏం చేశారు అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ మనం చూడొచ్చు. జిల్లాలో పుట్టిన పెరిగి చదువుకున్నానని చెబుతున్న సాయిరెడ్డి 8 ఏళ్ల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సొంత జిల్లాకు ఇసుమంతైనా చేసింది ఏమీ లేదు. విజయసాయిరెడ్డికి కూడా ఇక్కడ పోటీ చేసి ఏదో సాధిస్తామనే నమ్మకం అయితే లేదు. వేమిరెడ్డి వైకాపాను వీడి వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలవంతం చేయడంతో విధిలేని పరిస్థితుల్లోనే సాయిరెడ్డి ఇక్కడ పోటీకి దిగారనేది సుస్పష్టం. ఆయన మనసంతా విశాఖపట్నం చుట్టూనే తిరుగుతోంది. మనిషి మాత్రం ఇక్కడ నెల్లూరులో అభ్యర్థిగా బరిలో నిలిచారంతే. నెల్లూరుకు విమానాశ్రయం తెస్తామని, 5 ఏళ్లలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసేస్తానని ప్రచారంలో చెబుతూ ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్లను పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తూ వాటిలో తాను చెప్పిన మాటలనే మళ్ళీ పార్టీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. ఆయన గెలిచినా ఓడినా ఇక్కడ ఉండరని, విశాఖపట్నం వెళ్ళిపోతారనే ఓ బలమైన నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. అందుకే ఆయన ప్రచారానికి వచ్చిన జనం ఆయన్ని పట్టించుకోవడం లేదు అంటూ అసలు ఈసారి విజయసాయిరెడ్డి అక్కడ బరిలో దిగినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డిని అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటూ కూడా ఈ ఆర్టికల్ చెప్తూ ఉంది. అలాగే వైకాపాలో అవమాన భారంతో ఆ పార్టీని వీడిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. దీంతో జిల్లాలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వేమిరెడ్డి సామాజిక వర్గ నేతలు, క్షేత్రస్థాయి పదవుల్లో ఉన్నవారు, కార్యకర్తలు రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. కలిగిరి మండలానికి చెందినటువంటి చిరంజీవి రెడ్డి మొన్నటి వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించారు. 2019లో ఆయన మద్దతుతో వైకాపాకు ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి, జలదంగి మండలాల్లో మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరడంతో ఆ 2 మండలాల్లో తెలుగుదేశంకు మెజారిటీ ఖాయం అంటున్నారు. దీంతో ఉదయగిరి కూటమి ఖాతాలో పడనుంది. సో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి కూటమి బరిలో కూటమి ఖాతాలో చేరబోతుంది అనేది ఈ సారాంశంగా చూడొచ్చు. ఇలాంటి కీలక నేతలతో పాటుగా మండలాల్లో ఆ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన పట్టున్న నేతలు భారీగా తెలుగుదేశంలో చేరుతున్నారు. సో అసలు జిల్లాలోని ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా వైసీపీని వీడి టీడీపీకి పట్టం కడుతూ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో అది బాగా టీడీపీకి పాజిటివ్గా మారే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ని చూడొచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నప్పటి నుంచి జిల్లాలో పాజిటివ్ టాక్ మొదలైంది. ఎంపీ బరిలోనే కాదు, జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇది సానుకూల ప్రభావం చూపుతోంది. వివాద రహితుడు, సౌమ్యుడిగా వేమిరెడ్డికి నెల్లూరు జిల్లా వాసులకు సుపరిచితుడు. ఆయనకు మంచి సౌమ్యుడిగా కూడా పేరుంది. జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అవసరమని వచ్చిన వారికి ఆపన్న హస్తం అందిస్తూ ఉంటారు. కాబట్టి అది
ఇక్కడ కూటమికి బలంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆనం రామ్ నారాయణ రెడ్డి, అలాగే కొంతమంది వైకాపాకు చెందినటువంటి నేతలు కూడా ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. ఈసారి నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశంగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.